కడప జిల్లా గండికోటలో జరిగిన యువతి హత్య కేసు పోలీసులకు సవాల్ విసురుతోంది. యువతి కేసులో ఆధారాలన్నీ మాయం చేశారా? యువతి డెడ్ బాడీ గుర్తించిన స్థలంలోనే 20 రోజులుగా క్లూస్ టీం, బాంబ్ స్క్వాడ్ జల్లెడ పడుతున్నప్పటికీ ఎటువంటి క్లూ దొరక్క పోలీసులకు యువతి కేసు తలనొప్పిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైష్ణవి హత్య కేసు గండికోట రహస్యంగా మారింది. యువతి హత్య జరిగి 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ నిందితులు ఎవరన్నది తేలలేదు. ఆమెను హింసించి చంపాల్సిన అవసరం ఏముంది? ప్రియుడా, కుటుంబ సభ్యులా, లేక ఇతరుల ప్రమేయం ఏమన్నా ఉందా? ఎందుకు హత్య చేశారన్నది ఇప్పటికీ మిస్టరీనే. వైష్ణవి, ఆమె ప్రియుడు లోకేష్ ఈ నెల 14న గండికోట వెళ్లారు. తరువాత గండికోటలోని ఓ ప్రైవేట్ లాడ్జ్ అద్దెకు తీసుకుని 2 గంటలు గడిపారు. యువతి కోసం ఆమె బంధువులు వస్తున్నట్టు తెలుసుకున్న లోకేష్ యువతిని గండికోట ఎంట్రెన్స్ వద్ద వదిలి వెళ్లిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. హత్యకు ముందు గండికోటలోని మాధవరాయస్వామి ఆలయంలో యువతి ఒంటరిగా కనిపించింది. పర్యాటకులు తీసుకున్న సెల్ఫీస్లో కూడా యువతి దృశ్యాలు కనిపించాయి. తరువాత యువతి హత్య జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆమెను ఎవరు చంపారు? పక్కాగా స్కెచ్ వేసి హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. అయితే కిల్లర్స్ ఎవరు? ఎందుకు ఆమెను అంత కసిగా చంపారు అన్నది $1 మిలియన్ ప్రశ్న. వాస్తవానికి వైష్ణవి, లోకేష్ కుటుంబాలకు చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. అవేవీ లెక్క చేయకుండా వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ విషయం పక్కన పెడితే అమ్మమ్మకు సంబంధించిన ఆస్తినంతా వైష్ణవి పేరు మీదే రాసిందట. ఒకవేళ వైష్ణవి, లోకేష్ల పెళ్లి జరిగితే ఆస్తి మొత్తం వాళ్లకే వెళుతుందన్న అనుమానంతో హత్య జరిగిందన్న ప్రచారం జోరందుకుంది. ఈ విషయంలోనూ విచారణ చేపట్టిన పోలీసులు ఏమీ తేల్చలేకపోయారు. వైష్ణవిని టూరిస్టులు ఎవరైనా చంపేసి ఉంటారన్న అనుమానంతో ఆ దిశగానూ దర్యాప్తు మొదలైంది. హత్య జరిగిన రోజు గండికోటకు 350 మంది సందర్శకులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 11:45 నుంచి 1:45 మధ్య వైష్ణవి హత్యకు గురైనట్టు పోలీసులు భావించారు. ఈ 2 గంటల సమయంలో 69 మంది టూరిస్టులు స్పాట్ పరిసరాల్లో ఉన్నట్టు గుర్తించారు. వాళ్ల వివరాలను సేకరించి ఇప్పటికే కొంతమందిని ప్రశ్నించారు. మరికొందరిని విచారణకు పిలిచే పనిలో ఉన్నారు. దర్యాప్తు జరుగుతుంది సరే, క్లూ సంగతేంటనేది అంతుపట్టడం లేదు. ఇక పోలీసుల వెర్షన్ మరింత దారుణంగా తయారైంది. కేసును పోలీసులు తీవ్రంగా పరిగణించడం లేదని ఆరోపణలొస్తున్నాయి. కేసు ఛేదన ఎందుకు లేట్ అవుతుందని జర్నలిస్టులు అడిగితే, మాకు దివ్యశక్తులు లేవు, మానవ శక్తులతో దీన్ని ఛేదిస్తామంటూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందంటున్నారు. పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడ్డ పోలీసులు మరి అది ఎంతవరకు సత్ఫలితాలనిస్తుందనేది చూడాలి. వైష్ణవి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించడంతో గండికోట ఎంట్రెన్స్ వద్ద పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి నిఘా పెంచారు. అయితే ఈ చెక్ పోస్ట్ ఏడాది క్రితమే ఏర్పాటు చేశారు. కానీ అక్కడ పోలీసులు ఎవ్వరూ ఉండరు. అది పేరుకే చెక్ పోస్ట్. హత్య జరిగిన తర్వాత మాత్రమే అక్కడ పోలీసుల నిఘా పెంచడంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి.